రేవంత్ రెడ్డి పాలన మీద తను ఏమంటారో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీ పాలన తలపిస్తుంది అనేసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు ఈరోజు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. మరి మీరేం చెప్తారు సార్? ఎందుకంటే కాంగ్రెస్ పాలనే ఎమర్జెన్సీ పాలన. ఎందుకంటే 50 సంవత్సరాలు మొన్న ఎమర్జెన్సీ విధించి మొత్తంగా కూడా ప్రజల గొంతుల్ని హరించి మొత్తం దేశంలో హక్కుల్ని హరించడానికి కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాని ఎక్స్టెన్షనే రేవంత్ రెడ్డి గవర్నమెంట్. కాబట్టి అప్పటి ఎమర్జెన్సీ స్ఫూర్తితో ఇప్పుడు మినీ ఎమర్జెన్సీ ఈ రాష్ట్రంలో అమలవుతుందని చాలా స్పష్టంగా అమలవుతుంది. కారణం ఏంటంటే ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఎవరు మాట్లాడినా, ఎవరు ప్రశ్నించినా, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా, కనీసం రీట్వీట్ చేసినా కూడా అనేక మందిని వేధిస్తున్నటువంటి అంశాన్ని చూస్తున్నాం. చాలామంది జర్నలిస్టులు, సరితను కావచ్చు, శంకర్ను కావచ్చు, లేకుంటే ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది జర్నలిస్టులను కూడా ప్రజల ఆకాంక్షల్ని టెలికాస్ట్ చేస్తున్నందుకు వాళ్ళ మీద దాడులు జరిగి ఏవో వ్యక్తిత్వ హరణాలు చేసేటువంటి కేసులు పెట్టి ఇవాళ వాళ్ళు నోలు మూయించేటువంటి పరిస్థితి చేస్తాం. ఒకవైపు దుర్మార్గమైనటువంటి తమ్మునేళ్ళు పెట్టి ఇవాళ మొత్తంగా కూడా వీరవిహారం చేస్తూ వ్యక్తిత్వాలన్నింటినీ కూడా బజార్లో వేస్తున్నటువంటి మీడియా మీద ఎవరైనా ప్రశ్నించినా కూడా మేము దాడులు చేస్తామని బెదిరించేటువంటి స్థాయి వచ్చింది. తెలంగాణ అనేటువంటిది సబ్బండ వర్ణాలు అనేక ఉద్యమాలు చేసుకుని సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్నటువంటి ఎమర్జెన్సీని ప్రజలందరూ కూడా తీవ్రంగా అందుకే కేటీఆర్ గారు ఇవాళ చాలా స్పష్టంగా చర్చకు రమ్మని రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తే కేటీఆర్ గారు వచ్చి ఇవాళ 11 గంటల నుంచి 12 గంటల వరకు ఇక్కడ ఉన్న ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కానీ ఎవరు రాలేదు. ఇవాళ మొత్తం డొల్లతనం అంతా బయటపడ్డది. రుణమాఫీ చేయనటువంటి డొల్లతనం, రైతు బంధు ఇవ్వనటువంటి డొల్లతనం, నిర్బంధం చేస్తున్నటువంటి డొల్లతనం, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని మోసం చేసినటువంటి డొల్లతనం, ఈ డొల్లతనాలన్నీ కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేకపోవడం, తర్వాత ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏ ఒక్క అంశాన్ని పరిష్కరించడం, అంటే 18 నెలలుగా మొత్తంగా కూడా ఇవాళ గోదావరిలో, కృష్ణాలో నీళ్లు ఉన్నప్పటికీ కూడా వాటిని కనీసం ఎత్తిపట్టి రైతాంగానికి నీళ్ళు ఇవ్వనటువంటి డొల్లతనం, ఈ డొల్లతనం అంతా కూడా ఇవాళ కేటీఆర్ గారు ప్రశ్నించారు. ఈ 18 నెలల పాలన ఇది ఒక చీకటి పాలనగా మేము అభ్యర్థిస్తాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు మమ్మల్ని ఏలెత్తి చూపిస్తున్నారు కదా. మరి గత ప్రభుత్వ హయాంలో ఈ సోషల్ మీడియా పోస్టులు కావచ్చు, ఇట్లాంటి రీపోస్టులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు, ఈ యూట్యూబ్ల మీద దాడులు కావచ్చు, వాళ్ళని ఆ యూట్యూబ్లో నడిపిస్తున్నటువంటి సీఈఓలను అరెస్ట్ చేయడం, ఇవన్నీ అప్పుడు జరగలేదా? ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారని అడుగుతున్నారు. అప్పుడు మీరు చూడండి, 10 ఏళ్ల కాలంలో మేము ఎవ్వరి మీదనైనా ఒక్క యూట్యూబర్ను కూడా మేము కావాలని ఏం చేయలేదు. కొన్ని డెఫినెట్గా ప్రభుత్వం అన్నప్పుడు కొన్ని శాంతి భద్రతలకు సమస్యలు వచ్చినప్పుడు ఎవరినైనా ప్రశ్నించవచ్చు, పిలవచ్చు. కానీ నువ్వు చేస్తున్నది ఏంది? ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అగ్నిస్ట్గా పెడుతున్నటువంటి ఏ యూట్యూబర్ మీద మీరు కేసు పెట్టరు, ఏ వ్యక్తిత్వ హరణాలు చేసేటువంటి వాళ్ళకేమో సపోర్ట్ ఇస్తారు, కార్యాలయాలకు పోయి సందర్శిస్తారు. కానీ మీరు చేయని పనులు, ఇవాళ మీరు రైతు బంధు చేస్తలేరు, రుణమాఫీ చేస్తలేరు, 60 మంది గురుకుల విద్యార్థులు చనిపోయినరు, లక్షలాది నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారు, మీరు ఇచ్చిన హామీలు ఏమైనా ప్రశ్నించిన ప్రతి పౌరుని కూడా ఇలా నిర్బంధిస్తున్నారు. ఆ నిర్బంధానికి ఈ నిర్బంధానికి తేడా ఉందనేటువంటి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. మేము ఎన్నడూ కూడా ఏ ఒక్క జర్నలిస్టును కూడా వేధించేటువంటి పద్ధతి చేయలేదు. డెఫినెట్గా ప్రభుత్వం అన్నప్పుడు ఏవైనా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మా దృష్టికి వచ్చినప్పుడు వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేసినాం. విషయంలో అట్లుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాను కూడా మూతబెట్టి అసలు ప్రసారాలు టెలికాస్ట్ అవ్వకుండా కూడా చేసినటువంటి ఘనత సీఎం కేసీఆర్, అంటే గత ప్రభుత్వ సీఎం కేసీఆర్ కి దక్కిందంట. నేను ఈ ప్రశ్న కోదండరామ్ని అడుగుమని చెప్పి రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తాను. కోదండరామ్ గారు, మేము జేఏసీ నాయకులం అందరం కూడా ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకు మేము ఆ 2 ఛానళ్లను బహిష్కరించమని కోదండరామ్ గారి నేతృత్వంలో మేమందరం కూడా బహిష్కరించినాం. కేసీఆర్ బహిష్కరించడం కాదు. ఎందుకు బహిష్కరించడం? ఒకవైపు ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే రోగాలతో చచ్చిపోయిందని చెప్పినటువంటి దుర్మార్గాన్ని నిలువరించడానికి మేము చేసినటువంటి ప్రయత్నం. అంటే మీరు ఇలా కేసీఆర్ గారు చేయలేదు, తెలంగాణ ఉద్యమం చేసింది, తెలంగాణ ప్రజలు చేసింది. డెఫినెట్గా అటువంటివి ఉంటే మరి మేము ఏదైనా చెడ్డ పని చేస్తాం, మీరు కూడా మేము చెడ్డ పనులు చేస్తామని చెప్పండి. అంతే కదా. ప్రభుత్వం మీరు ఏమన్నారు? టీఆర్ఎస్ పరిపాలన అంతా కూడా ప్రజా వ్యతిరేక పాలన ఉన్నది, మేము మెరుగైన పాలన ఇస్తామని అధికారంలోకి వచ్చారు కదా. మాకంటే మెరుగైన పాలన ఏమిచ్చారు? అది చెప్పాలి తప్ప ఎదురుదాడి కాదు కదా సమాధానం. ఇవాళ ఎదురుదాడి చేసి కాళేశ్వరంను ఎండగొట్టి బంకచెర్లకు నీళ్ళు ఇచ్చేటువంటి పద్ధతి చేసి మొత్తం సమైక్యాంధ్ర పాలకులని మళ్ళీ తెలంగాణలో చోటిచ్చే విధంగా, బేస్ ఇచ్చే విధంగా మీరు చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నాన్ని డెఫినెట్గా ప్రతిఘటిస్తాం. ఇవాళ ఇది పెట్టాం, ఇది ఒక్కటే ఇక్కడికి ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే.
ప్రతి దగ్గర కూడా గ్రామీణ స్థాయిలో పోయి ప్రజలకు వివరిస్తాం. ఈ ప్రజా వ్యతిరేక పాలన తుదముట్టే వరకు మేము రాజీ లేని పోరాటం చేస్తాం. సో చెప్పండి సార్, అంటే ఈ ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు మరి ఈ హామీలన్నీ కూడా నెరవేర్చినామనే చెప్పుకుంటారు. ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా, సభలు పెట్టినా, సమావేశాలు పెట్టినా కూడా. సో కావాలనే ప్రతిపక్షాలు మా మీద దుమ్మెత్తి వస్తున్నాయి అంటారు. మరి ప్రజాపాలన అంటే వచ్చిన తర్వాత వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి కదా, నిధులు లేవు, సో మొత్తం ఖాళీ కుండలే, ఎంతో లంక బిందెలు ఉన్నాయి అనేసి వచ్చినాము, ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడిరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, 100 రోజుల్లో మేము కొన్ని హామీలు అమలు చేస్తామండి. అప్పుడు మేము అందరం ప్రశ్నించడం, మీ జర్నలిస్టులు కూడా అందరూ ప్రశ్నించరు, ఎట్లా చేస్తారు ఇవన్నీ అంటే, మాకు అప్పులు ఉన్నాయని తెలుసు, ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలుసు. కానీ ఒక సుదీర్ఘ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ మేము ఈ సమస్యల్ని అన్నిటినీ పరిష్కరిస్తాం, ఒక 6 నెలల్లో కడుపు కట్టుకుంటే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయితే 420 హామీలు 6 గ్యారెంటీలు అన్నారు. మళ్ళీ ఏమైనాయి? ఈ 6 గ్యారెంటీలలో ఏం అమలు చేసిండ్రు? ఇవాళ రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, రుణమాఫీ కొంతమందికే చేసిండ్రు, నిరుద్యోగులకు 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, కొండారెడ్డిపల్లినా, లేకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఊరా, లేకుంటే తుమ్మల నాగేశ్వరరావు ఊరా, ఏ ఊరో మీరే సెలెక్ట్ చేయండి. ఆ ఊరికి అందరు జర్నలిస్ట్తో కలిసిపోదాం. ఏ ఊర్లో అయినా ఏ ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటే మేము ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డిని పొగుడుతాం తప్ప ఎన్నడూ కూడా ఆయనను ఇవ్వాలని ప్రశ్నించారు. ఇది మా సవాల్. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది ఏంటంటే, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి అంశాలను కావచ్చు, ఎందుకు నెరవేర్చట్లేదు అనేసి. ప్రజాపాలన అంటూ వచ్చిరు కదా, ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేయాలి, వాళ్లకు అమలు చేస్తామన్న పథకాలను అమలు చేసే వరకు కూడా మేము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదు. ఇది ఆరంభం మాత్రమే. ఎక్కడికి వస్తారో ప్లేస్, డేట్, టైం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులనే ఫిక్స్ చేసుకోమనేసి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు దేవి ప్రసాద్ సార్. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.